అందరికీ వందనాలు మిత్రులారా. నా పేరు క్రిష్. మన ఛానల్ తెలుగు AWS తెలుగు డెవాప్స్ తెలుగు లైనక్స్ రైటింగ్ అడ్మిన్ ఎల్ఈడి క్రిష్ ఎడ్యుకేషనల్ రైటింగ్ అడ్మిన్లో MBA కూడా స్టార్ట్ చేస్తున్నాం సబ్జెక్ట్ చెప్పడం. ఈరోజు మనం చెప్పిన విధంగా చూసుకున్నామంటే AWS ద్వారా మనం చెఫ్ కాన్ఫిగరేషన్ అనేది చూస్తాం. చెఫ్ ఎందుకు అనేది మనకు ముందుగానే తెలుసు. అంతకు ముందుగా మనం ఏం చేయాలంటే ఇన్స్టాన్సెస్ని క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఆ ఇన్స్టాన్సెస్ కోసం ఇప్పుడు మనం కొత్తగా లాంచ్ ఇన్స్టాన్స్ కొట్టి ఇన్స్టాన్సెస్ క్రియేట్ AWSలో ఇది ఆల్రెడీ చెప్పుకున్నాం. ఫ్రీ టైర్ సెలెక్ట్ చేసుకొని మనం ఇన్స్టాన్సెస్ని క్రియేట్ చేసుకున్నాం. మనం ఇక్కడ గమనించినట్లయితే మనం ఇక్కడ అమెజాన్ లైనక్స్ని తీసుకున్నాం. ఆ తర్వాత ఆటోమేటిక్గా ఈ T2 మైక్రో ఫ్రీగా T2 మైక్రో వస్తుంది. ఇక్కడ కాన్ఫిగరేషన్లో 3 తీసుకున్నాం. 3 ఇన్స్టాన్సెస్ని ఒకేసారి EPC క్రియేట్ చేయలేదు. ఇది కూడా మనం AWS చెప్పుకున్నాము. వర్చువల్ ప్రైవేట్ క్లౌడ్ సెక్యూరిటీ కోసం అనమాట. సబ్నెట్స్ కూడా నో నీడ్. ఆ తర్వాత ఇక్కడ పబ్లిక్ ఎనేబుల్ ఇది ఆల్రెడీ ఆటోమేటిక్గా ఉంటుంది. ఆ తర్వాత మనం రోలు AM రోలు అమెజాన్ ఇది కూడా అమెజాన్ చెప్పుకునే ఉన్నాం. అంటే పాలసీస్ని అప్లై చేయడం అనమాట. బిహేవియర్ షట్ డౌన్ బిహేవియర్ స్టాప్లోనే ఉండాలి. ఓకే, నెక్స్ట్ స్టెప్ యాడ్ ఇది ఆటోమేటిక్గా వస్తుంది 8 GB. తర్వాత ట్యాగ్స్ ఇస్తే ఇచ్చు మళ్ళీ ఇచ్చుకోవచ్చు. ఆ తర్వాత సెక్యూరిటీ గ్రూప్లో మనం SSH ఇక్కడ ఏమైనా ఇచ్చు. మనం ముందుగా డాక్యుమెంటేషన్ ద్వారా పోయినట్లయితే మనం ఆల్రెడీ డాక్యుమెంటేషన్ చూసుకుని ఉన్నాం. సెక్యూరిటీ గ్రూప్ అనేది ఏదైనా తీసుకోవచ్చు. SSH చాలు. ఇప్పుడు మనం తీసుకొని ఎనీవేర్ తీసుకొని రివ్యూ అండ్ లాంచ్ కొడితే ఆల్రెడీ కీ పేర్ అనేది డౌన్లోడ్ చేసుకోవడం అవసరం లేదు. కీ పేర్ డౌన్లోడ్ చేసుకోవాలి. మన దగ్గర ఆల్రెడీ ఉంది. చూస్ కీ పేరు ఎగ్జిస్టింగ్. కావాలంటే మేము కీ పేరు కూడా చేసుకోవచ్చు, అవసరం లేదు. లాంచ్ ఇన్స్టాన్స్ ఉన్నప్పుడు ఇన్స్టాన్స్ లాంచ్ అవుతుంది. ఇది మనం ఇది ఎందుకు చేస్తున్నామంటే ఇక్కడ చివరగా వ్యూ ఇన్స్టాన్సెస్ ఎందుకు చేస్తున్నామంటే ఈ ఇన్స్టాన్సెస్ ద్వారా చెఫ్ అనేది కాన్ఫిగర్ చేయడం జరుగుతుంది అనమాట. చెఫ్ ఎందుకంటే ఇదొక కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ టూల్ అనమాట. కాన్ఫిగరేషన్ అంటే ఏంటంటే మనం ముందుగానే చూస్తున్నాం. ఎందుకు ఈ టూల్స్ అనేది ముందు బ్రీఫ్గా చెప్పుకున్నట్లయితే చెఫ్ గురించి ఇవి వర్క్ ఫోర్స్ని టైంని తగ్గించేందుకు ఉపయోగిస్తాం అనమాట. చెఫ్ కంటే పప్పెట్ మోర్ పాపులర్ అనమాట. అంటే డాక్యుమెంటేషన్ పరంగా R&D పరంగా ఎక్కువ, కానీ చెఫ్ కూడా అదే స్థాయిలోనే ఉంది. సో మనం క్రియేట్ చేసాం. సో ఒక్కొక్క దాన్ని సెలెక్ట్ చేసుకుందాం. కాకపోతే దానికి నేమ్ పెడతాం చెఫ్. ఓకే, చెఫ్ సర్వర్ అని లేకపోతే చెఫ్ సర్వర్ అని పెట్టాం పేరు. రైట్ క్లిక్ మీద ఇస్తే నేమ్ పెట్టాం. తర్వాత ఇది నోడ్. ఓకే, నోడ్ 1 అని పెట్టాం. తర్వాత ఇది నోడ్ 2 అని పెట్టాం. ఓకేనా. సో మనం చూడండి ఈ విధంగా నోడ్ 1 నోడ్ 2 నోడ్ 3 అని చెప్పి ఈ విధంగా పెట్టుకున్నాం అనమాట. ఇప్పుడు ఇన్స్టాన్సెస్ క్రియేట్ అయినాయి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే మనం ఈ దీంట్లో లాగిన్ ఒక్కొక్క దాంట్లోకి కాన్ఫిగరేషన్ అనేది ప్రారంభించాల్సి వస్తుంది. తర్వాత వీడియో చూడండి. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.